వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. ఒకనాటి స్వర్గం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు శ్రమ ఫలితాన్ని పొందినప్పుడు అది నీకు తప్పక దక్కుతుంది. కొందరు యాదృచ్ఛికంగా తాము చేసిన ప్రయత్నానికి 1000 రెట్లు అధికమైన సత్ఫలితాన్ని పొందుతారు. అయితే అలాంటి వారు తమ అదృష్టాన్ని నిలుపుకోలేరు. అందుకు నిదర్శనంగా నీకు చిదంబరుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిదంబరుడు అనేవాడు నిరుపేదవాడు. వాడు కట్టెలు కొట్టుకొని బతికేవాడు. కడుపు నిండా తిండి కూడా ఎరగనివాడు. చిదంబరుడు అస్తమాను భోగభాగ్యాల గురించి కలలు కనేవాడు. ఓసారి వాడు అడవిలో ఒక చెట్టు నరకబోతుండగా దాని కింద ఉన్న పుట్టలోంచి పాము ఒకటి బుస్సుమంటూ ఉవ్వెత్తున లేచింది. చిదంబరుడు ఎత్తిన గొడ్డలిని దాని మెడ మీద వేశాడు. పాము తల తెగిపోయింది. వెంటనే అక్కడ ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై, చిదంబరుడా, నన్ను శాప విముక్తుణ్ణి చేశావు. ఒక ముని శపించగా సర్పాన్ని అయి ఈ పుట్టలో జీవిస్తున్న నేను ఒక యక్షుణ్ణి. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. చిదంబరుడు యక్షుడికి నమస్కారం చేసి, అయ్యా, నాలాంటి పేదవాడికి తిండి కన్నా కావలసినది ఏముంటుంది? అయితే అది ఏదో విధంగా దొరుకుతూనే ఉన్నది. కానీ మనిషికి కష్టపడినా దొరకనివి చాలా ఉంటాయి. దయచేసి నన్ను మీ లోకానికి తీసుకుపోండి. అక్కడ మీ వైభవాన్ని చూసి ఆనందిస్తాను అన్నాడు. కటిక దారిద్ర్యంలో ఉన్న చిదంబరుడు ధన్యవాదాలు కోరకుండా దేవలోకాన్ని చూడాలని కోరుకోవటం యక్షుడికి వింతగా తోచింది. అయినా మాట ఇచ్చాడు గనక వాడి కోరిక తీర్చదలిచి, సరే అలాగే, కానీ ఈ వేషంలో నువ్వు మా లోకానికి రాకూడదు. నీకు కూడా ఒక యక్షుడి రూపం ఇచ్చి నా వెంట తీసుకుపోతాను. అయితే నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మానవ లక్షణాలు కనబడి నీకు అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు నాకు కూడా మోసం వస్తుంది అన్నాడు. చిదంబరుడు సరేనన్నాడు. యక్షుడు వాణ్ణి యక్షుడిగా మార్చి తమ లోకానికి తీసుకుపోయాడు. ఆ లోకం చిదంబరుడికి అద్భుతమైన కలలాగున్నది. యక్షులు వాళ్ల సంపద, స్వేచ్ఛ, భోగాలతో కూడిన జీవనము, విహారాలు, యక్షకన్యల అందచందాలు చూస్తూ ఉంటే భూలోకంలో కోటీశ్వర్లకు సైతం అలాంటి జీవితం సాధ్యం కాదని చిదంబరుడికి అనిపించింది. ఎక్కడ చూసినా పాడేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళును. భూలోకంలో 1000 ఏళ్ళు బతకడం కంటే ఈ లోకంలో ఒక్కరోజు గడపడం మేలనుకున్నాడు చిదంబరుడు. ఇంతలో ఒక యక్షిణి కిలకిలా నవ్వుతూ చిదంబరుని సమీపించి అతడి చెయ్యి పుచ్చుకొని విహారానికి పోదాం రమ్మని పిలిచింది. ఆమె అందాన్ని చూసి మతిపోయినట్లుగా అయ్యి చిదంబరుడు, అబ్బా, ఎంత అందంగా ఉన్నావు, నీలాంటి అందగత్తలు మా లోకంలో మత్సుకైనా కనిపించరు అని నోరు జారి అనేశాడు. వెంటనే ఆమె కోపంతో అతని చెయ్యి విసురుకొట్టి, మూర్ఖుడా, ఎవరు నువ్వు? యక్షుడు వేషంలో ఇక్కడికి ఎందుకు వచ్చి తిరుగుతున్నా అన్నది బుసలు కొడుతూ. చిదంబరుడు భయంతో వణికిపోతూ తనను తెచ్చిన యక్షుడి కోసం చుట్టూ చూశాడు. కానీ అతన్ని జాడలేదు. చేసేది లేక చిదంబరుడు జరిగిందంతా యక్షునికి చెప్పి క్షమాపణ వేడుకొని, బుద్ధి గడ్డి తిని కోరనాని వరం కోరాను. నన్ను మా లోకాలకి పంపావంటే బుద్ధిగా బతుకుతాను అన్నాడు. వెంటనే ఆమె శాంతించి, నువ్వొక యక్షుడికి శాప విమోచన కలిగించావు గనక నేను క్షమిస్తున్నాను. ఈసారి అయినా మంచి వరం కోరుకో అన్నది. నాలాంటి పేదవాడికి తిండి కన్నా సమస్య ఏముంటుంది? రోజల్లా రెక్కలు ముక్కలు చేసుకున్నా నేను, నా భార్య, బిడ్డలు సుఖంగా ఇంత తినలేకుండా ఉన్నాం. మాకు జీవితం అంతా సుఖమైన భోజనం కలిగేలాగా చెయ్యి అన్నాడు చిదంబరుడు. యక్షిణి అతనికి ఒక పాత్ర ఇచ్చి, ఇది అక్షయ పాత్ర. ఏ క్షణంలో తినడానికి ఏం కావాలన్నా ఇది ఇస్తుంది. దీని సహాయంతో నీ కుటుంబం రాజోచితమైన భోజనం చేయటమే కాక కోరినంత మందికి విందులు చేయవచ్చు. తినదగినది, తాగదగినది ఏదడిగినా ఈ పాత్ర ఇస్తుంది. కానీ అనుచితమైనది దీని నుంచి కోరావంటే నువ్వు యథాస్థితికి వస్తావు, జాగ్రత్త అన్నది. చిదంబరుడు దాన్ని కళ్ళకు అద్దుకొని తిరిగి కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో పక్క మీద పడుకుని ఉన్నాడు. అతను లేచి కూర్చొని తాను చూసిందంతా కల కాబోలును అనుకున్నాడు. కానీ అతని పక్కన అక్షయ పాత్ర ఉన్నది. అతను దానికి దండం పెట్టి పాయసము, లడ్డూలు కోరేసరికి అవి వెంటనే ప్రత్యక్షమయ్యాయి. చిదంబరుడి అనుభవం పట్టి కల కాదని తేలిపోయింది. అక్షయపాత్ర మహిమ చిదంబరుడి భార్యకు, పిల్లలకు కూడా వెంటనే తెలిసింది. మర్నాటి నుంచి ఊళ్ళో ఉండే పేద సాధులకు అందరికీ తెలిసింది.
తర్వాత చుట్టుపక్కల అందరికీ అక్షయ పాత్ర చేసే విందులు ముట్టాయి. సంఘంలో చిదంబరుడు పరువు హెచ్చిపోయింది. అతనికి కొందరు గాఢ మిత్రులు కూడా ఏర్పడ్డారు. అతను అర్ధరాత్రి దాకా తిండి తినకుండా ఉండినా వాళ్ళు కూడా ఉండి అతనితో బాటి భోజనం చేసేందుకు కూర్చునేవారు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయి చిదంబరుడు అతడి మిత్రులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళు మద్యం కోరారు. అక్షయ పాత్రను చిదంబరుడు మద్యం ఎన్నడూ అడిగి ఉండలేదు. కానీ తన స్నేహితుల తృప్తి కోసం ఆ రోజు అడిగాడు. వెంటనే అక్షయ పాత్ర వాళ్ళు కోరినంత మద్యాన్నిచ్చింది. తన స్నేహితులతో పాటు చిదంబరుడు కూడా తప్పతాగాడు. అతని స్నేహితులు తూలుతో నృత్యాలు చేయసాగారు. వెంటనే చిదంబరుడికి యక్షస్త్రీ నృత్యాలు జ్ఞాపకం వచ్చి తన స్నేహితులతో వాటి గురించి గొప్పగా చెప్పాడు. వాళ్ళతనితో, మాకు కూడా యక్షిణుల నృత్యం చూపించరా, నువ్వు తలుచుకుంటే అది సాధ్యం కాదా, ఏదడిగినా ఇచ్చే అక్షయ పాత్ర ఒక యక్షిణిని పిలిచి నృత్యం చేయించలేదా అని బతిమలాడాడు. తాగి ఉన్న మైకంలో చిదంబరుడికి వాళ్ల కోరిక సబబుగానే కనిపించింది. అతను అక్షయ పాత్రను వేడుకుంటూ ఒక యక్షిణిని ఇమ్మన్నాడు. కానీ అక్షయ పాత్ర ఏమీ చేయలేదు. చిదంబరుడు దాన్ని ఎంత బతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల మధ్య అతనికి తీరని అవమానం జరిగిపోయినట్లయింది. ఆవేశంతో అతను కర్ర తీసుకొని అక్షయ పాత్రను ఒక్కటి పెట్టాడు. అది ముక్కలు ముక్కలైపోయింది. మరునాటి నుంచి చిదంబరుడు గొడ్డలి భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టి తన కుటుంబాన్ని పోషించవలసిన వాడయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మొట్టమొదట యక్షుడు వరం కోరినప్పుడు తన తిండి సమస్యను లక్ష్యపెట్టని చిదంబరుడు యక్షినితో అదే తన జీవిత సమస్య అయినట్లు చెప్పి అక్షయ పాత్రని ఎందుకు తీసుకున్నాడు? అక్షయ పాత్రతో సమాజంలో ఎంతో పైకి వచ్చినవాడు దాని మీద తన అహంకారం ఎందుకు చూపాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిదంబరుడు తన జీవితం గురించి వాస్తవ దృక్పథం గలవాడు కాదు. అందుచేతనే వాడు కడుపు నిండా తిండి లేకపోయినా భోగభాగ్యాల గురించి కలలు కనేవాడు. యక్షుడు తనను వరం కోరుకోమన్నప్పుడు యక్షలోకం చూడాలని కోరుకున్నాడు. ఆ విధంగా వాడి కలలు పండాయనవచ్చు. కానీ అంతలోనే వాడు యక్షుని శాపానికి గురయ్యే పరిస్థితి ఏర్పడి స్వస్వరూప జ్ఞానం కలిగింది. అయితే అక్షయ పాత్ర వల్ల వాడు కోటీశ్వరుడు హోదా సమాజంలో సంపాదించగలిగాడు. అప్పుడు వాడు తాను నిజంగా కోటీశ్వరుడైపోయాననుకుని కోటీశ్వరుడు గాని చెల్లని మనస్తత్వం తెచ్చిపెట్టుకున్నాడు. నిజమైన కోటీశ్వరుడికి ఉండే భౌతికమైన ఆధారం వాడికి లేదు. వాడికున్న ఆధారం అక్షయ పాత్ర. ఆ మాట మరిచి తన దురహంకారాన్ని దాని మీదనే చూపి వాడు యథాస్థితికి వచ్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సమయస్ఫూర్తి. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్, ఐంద్రజాలికుడు. చాలా కాల క్రితం అల్ఫ్ పర్వతాల మంచు లోయల మంచు దేశం అనే దేశం ఉండేది. అక్కడ ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతంగా ఉండేది. ఓమాన్ అనే రాజు ఆ దేశాన్ని పాలించేవాడు. ఆయనకు మగపిల్లలు లేరు. ఆయన ఏకైక పుత్రిక స్నో వైట్ గొప్ప సౌందర్యవతి. ఆమె 18వ ఏట ఆమె తండ్రి మరణించి ఆమెను ఏకాకిని చేశాడు. ఆయన ఆమె కుంగిపోలేదు. ఆమె తెలివితేటలు గలది. రాజ్యపాలనకు కావలసిన విద్యలన్నీ తండ్రి ఉండగానే పొందింది. ఆమె అందం గురించి విని చుట్టుపక్కల అనేక మంది రాకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. అయితే ఆమె తన వివాహానికి ఒక షరతు పెట్టింది. తనను వరించి వచ్చినవాడు ఒక పరీక్షలో నెగ్గాలి. అతన్ని రాజకుమార్తె తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టి షడ్రసోపేతంగా భోజనం పెట్టేది. భోజనానంతరం ఒక ప్లేట్లో మంచుగడ్డ అతని ముందు పెట్టి అతని చేతికి ఒక దారం ఇచ్చి దాన్ని మంచుగడ్డకు కట్టకుండా దాని సహాయంతో మంచుగడ్డను పైకి ఎత్తమనేది. పెళ్లాడ వచ్చినవాడు దారం కొసన మంచుగడ్డ పై భాగానికి అంటించి అందుకుగాను మంచు పొడి ఉపయోగించి మంచుగడ్డను పైకెత్తాలి. మంచు పొడి పక్కనే ఉన్న చిన్న పాత్రలో ఉండేది. పెళ్లాడ వచ్చిన వాళ్ళందరూ ఆ పరీక్షలో ఓడారు. వాళ్ళు చేయలేని పని తాను చేయగలనని స్నో వైట్ చూపింది. ఓడిన రాకుమారులు తిరిగిపోలేదు. నియమం ప్రకారం వాళ్ళు స్నో వైట్ రాజ్భవనంలో బందీలుగా ఉండిపోయారు. రాజు చనిపోయి ఏడాది గడిచింది. అనేక మంది రాకుమారులు స్నో వైట్ను పెళ్లాడగోరి వచ్చి పరీక్షలో ఓడి ఆమెకు బందీలయ్యారు. మంచు దేశం మంత్రి వృద్ధుడయ్యాడు. త్వరలో స్నో వైట్ వివాహం జరగాలని ఆయన కోరిక. కానీ ఆయన నిస్సహాయుడు. స్నో వైట్ నిర్ణయం అమలు జరిగి తీరాలి. మంచు దేశానికి కొంత దూరంలో ఒక దేశం ఉన్నది. దాని రాకుమారుడు జాన్ అంటే మంత్రికి అభిమానం. జాన్ అందగాడు, గంభీర స్వభావం గలవాడు, విద్యావంతుడు, అన్నిటినీ మించి సూర్యుడును.
జాన్ కూడా వచ్చి పరీక్షకు నిలబడతానన్నప్పుడు మంత్రి అతన్ని వారిస్తూ తొందరపడవద్దన్నాడు. అతను పరీక్షలో నెగ్గే అవకాశం ఏర్పడేదాకా వేచి ఉండమన్నాడు. కాలక్రమాన మంత్రికి స్నోవైట్ తన పరీక్షలో ఎలా నెగ్గుతున్నది తెలిసి వచ్చింది. ఆయన ఆ రహస్యాన్ని రాకుమారుడు జాన్కి తెలియజేసి పరీక్షకు రమ్మన్నాడు. ఒకనాడు జాన్ వచ్చి స్నోవైట్ని కలుసుకొని తాను ఆమెను పెళ్లాడగోరు వచ్చినట్టుగా చెప్పాడు. అతన్ని భోజనశాలకు తీసుకుపోయారు. విందు భోజనం ముగిసినాక మంచుగడ్డను తెచ్చి జాన్ ముందు ఉంచి అతని చేతికి దారం ఇచ్చారు. రాజకుమారా, ఈ దారం సహాయంతో ఆ మంచుగడ్డను పైకి ఎత్తండి అన్నది స్నోవైట్. జాన్ దారాన్ని మంచుగడ్డ కిందకి పోనిచ్చి దానితో మంచుగడ్డను కట్టబోయాడు. అలా కాదు, మంచుగడ్డను దారంతో కట్టకుండాను, దారాన్ని మంచుగడ్డ చుట్టూ ఉచ్చులాగా వేయకుండాను ఎత్తాలి. దారం కోసం మంచుగడ్డ మీద పెట్టి ఎత్తాలి. కావలిస్తే దారాన్ని మంచుగడ్డకు అతికించటానికి మంచుపొడి ఉపయోగించవచ్చు అన్నది స్నోవైట్. ఆ మాట ముందు చెప్పలేదు, ఈసారి ప్రయత్నిస్తాను అన్నాడు జాన్. మంచుపొడి ఉన్న పాత్ర అతని ముందుకి తోశారు. ఈ లోపల అతను తన కుడి చెయ్యి తన ఒడి నుంచి పైకెత్తి తీసి చప్పున మంచుపొడిలో ముంచి మంచుగడ్డ మీద ఉన్న దారం కొస మీద నొక్కాడు. ఆ తర్వాత మరింత మంచుపొడి తీసుకొని దాని మీద మళ్ళీ అంటించాడు. పరీక్షలో నేను గెలిస్తే నీ మాట నిలబెట్టుకొని నన్ను నీ భర్తగా స్వీకరిస్తావా అని జాన్ ఆమెను అడిగాడు. తప్పకుండా, అది చనిపోయిన నా తండ్రి మీద ప్రమాణం చేసిన వాగ్దానం అన్నది స్నోవైట్. ఒక్క నిమిషం ఇలా జరగనిచ్చి జాన్ దారం పట్టుకొని అతి జాగ్రత్తగా పైకెత్తాడు. దానితో పాటు మంచుగడ్డ కూడా లేచింది. స్నోవైట్ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె తన ముఖాన్ని చేతుల్లో కప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జాన్కు స్నోవైట్కు మహావైభవంగా పెళ్లి జరిగింది. బందీలందరూ విడుదలయ్యి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత వాళ్లకు జాన్కు అభినందనలు తెలిపి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. పెళ్ళయ్యాక స్నోవైట్ తన భర్తతో, నా పెళ్ళికి పరీక్ష ఎందుకు పెట్టానో తెలుసా? చురుకైన బుర్ర, సమయస్ఫూర్తి కలవాణ్ణి పెళ్ళాడాలని. ఈ రెండూ నీలో ఉన్నాయి అన్నది. ఆ మెప్పు జాన్కు రుచించలేదు. మంత్రి చెప్పిన ప్రకారం అతను కొంత ఉప్పు తన దుస్తుల్లో దాచుకుని దాన్నొక చిటికెడు తీసుకొని చెయ్యి ముంచు పొడిలో ముంచినట్టు ముంచి ఆ ఉప్పును దారం కోసం మీద అద్దాడు. దానితో దారం కోసం మంచుగడ్డకు బిగుసుకుపోయింది. 3 ఏళ్లలో స్నోవైట్ సుఖంగా కాపురం చేసిన తర్వాత అతను ఆ సంగతి బయటపెట్టాడు. స్నోవైట్ కోపం అభినయిస్తూనే అతని కేసి ప్రేమగా చూసింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేసి ఆనందించండి. అలానే మన ఛానల్లో అంతకుముందు షాపింగ్ బ్లాగ్స్ అనేవి చాలా పెట్టాను. సో ఎలాంటి షాపింగ్ బ్లాగ్స్ మీరు ఇష్టపడతారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాతో సరదాగా వీలైతే వెళ్ళి షూట్ చేసి ఆ షాపింగ్ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో పెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.